ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ అన్న కెరీర్ లో ఫ్యాన్స్ నుంచి రెగ్యులర్ ఆడియన్స్ వరకు లీస్ట్ హైప్ ఉన్న మూవీ అంటే ఈ రాజాసాబే. ఇది బిస్కెట్ అయినా పర్లేదు, నెక్స్ట్ మాకు సలార్ 2, కల్కి 2 ఉన్నాయని లెక్కలు కూడా వేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్లాప్స్ లో ఉన్న మారుతి మావ డైరెక్టర్, ఇంకో పక్కేమో వరుస పెట్టి దెబ్బల మీద దెబ్బలు తింటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్. మరి వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి ఒక బాహుబలి అడుగు పెట్టాలి. అడుగు పెట్టాడు కూడా. ఆ బాక్స్ ఆఫీస్ బాడీని కనుక సరిగ్గా డీల్ చేసుకుంటే ఫుల్ డబ్ తీసేయచ్చు. పడిపోయిన మారుతి అని విశ్వప్రసాద్ గారి ప్రాణాలు కూడా లేచి నించుని ఉంటాయి. అలా మారుతి మామకి వచ్చిన ఈ ఒక్కగానొక్క గోల్డెన్ ఆపర్చునిటీని ఆయన ఎలా వాడుకుంటారు అనేది అందరిలోనూ ఒక డౌట్. 400 కోట్లకు పైగా బడ్జెట్ ని ఈయన ఎలా హ్యాండిల్ చేస్తారా, మరో ఓం రౌత్ అవుతాడా అనుకునే వాళ్ళందరికీ ఒక్క టీజర్, జస్ట్ ఒకే ఒక్క టీజర్ తో పిన్ డ్రాప్ సైలెంట్ చేసి పడేశాడు. ఈ సినిమా స్టార్ట్ చేయక ముందు బాయ్కాట్ మారుతి అని ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు నీకు గుడి ఎక్కడ కట్టమంటావు మావా అని అడిగే స్టేజ్ కి ఈ టీజర్ మార్చేసింది. అండ్ ఇదంతా నేను ఎలివేట్ చేయడానికి చెప్పట్లేదు. హానెస్ట్ గా నేను అసలు ఈ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయలేదు. పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు అవుతోంది. ఇంకో పక్క కొన్ని రీషూట్స్ జరుగుతున్నాయి. సీజీ వర్క్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు పాజిటివ్ వైబే బిల్డ్ అవ్వలేదు నాకు. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ అయితే ఉంది. బికాస్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్. జస్ట్ న్యూట్రల్ ఆడియన్ అయిన నన్నే ఈ టీజర్ ఫస్ట్ ఇంప్రెషన్ లో ఇంప్రెస్ చేసిందంటే రెబెల్ ఫ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్ గా హారర్ కామెడీ అడ్వెంచర్ అనేది యూనివర్సల్ జానర్ కట్ వేలో దీన్ని ప్రెజెంట్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. దీనికి ఏజ్ డిఫరెన్స్ అనేది ఉండదు. అదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నార్మల్ గా ప్రభాస్ అన్నతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ చేసినా కొంతవరకు వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ హర్రర్ ఇంక్లూడ్ చేయడం చాలా యూనిక్ థాట్. అసలు మారుతి దీన్ని ఎలా ఆలోచించారో ఫస్ట్ ఈ విషయం తెలియగానే డౌట్ వచ్చింది. కానీ టీజర్ ప్రెజెంటేషన్ చూశాక చాలా రైట్ చాయిస్ తీసుకున్నారనిపించింది. ఎందుకో ఈసారి ఈయన చాలా గట్టి కంబ్యాక్ ఇస్తారనిపిస్తోంది. అండ్ ఫస్ట్ సీజీ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 10/10 ఇచ్చేస్తా అని చెప్పను, ఎందుకంటే కొన్ని షార్ట్స్ అంత కుదరలేదు. ఫీడ్బ్యాక్ చూసి ఎలాగో ఫైనల్ ప్రాసెస్ లో బెటర్ చేసుకుంటారు. కానీ ఓవరాల్ సీజీ క్వాలిటీ ఫుల్ స్పాట్ పై చేసింది. 80% టీజర్ అంతా విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయింది. అది బిస్కెట్ అయి ఉంటే టీజర్ మీద దీని ఇంపాక్ట్ చాలా పడేది. బట్ రిలీజ్ లేట్ అయ్యి సినిమా మీద బ్యాక్లాగ్ వస్తున్న ప్రెషర్ ఫీల్ అవ్వకుండా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఆ క్రియేచర్స్ గానీ, యానిమల్స్ గానీ, హర్రర్ ఎలిమెంట్స్ గానీ, ముఖ్యంగా ఆ బూత్ బంగ్లా డిజైనింగ్, ఇవన్నీ విజువల్ గా చాలా బాగా నచ్చాయి. మారుతి మామ మైండ్ లో ఇంత విజన్ ఉందా అని లిటరల్లీ షాక్ అయిపోయాను. హర్రర్ లో ఇలాంటి అవుట్పుట్ నేనైతే ఎప్పుడు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. అదే నన్ను ఈ సినిమాకు తీసుకెళ్లే ఫస్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఇది వర్కౌట్ అయిందంటే పక్కా బ్లాక్ బస్టర్ కొడుతుంది. అఫ్ కోర్స్ స్టోరీ కొంచెం రెగ్యులర్ గా అయినా కామెడీ వర్కౌట్ అయితే ఇట్ విల్ బి ట్రీట్. ఎందుకంటే హర్రర్ మూవీ స్టోరీస్ ఈజీగా ప్రొడక్ట్ చేయొచ్చు. ఇందులో కూడా అది అర్థమైనంత వరకు చూస్తే దయ్యం ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీ దిగుతుంది, అందరినీ భయపెడుతుంది. మన హీరో దీన్ని ఎలా ఫేస్ చేసి అందరినీ సేవ్ చేశాడనేది మూవీలో చూపిస్తారేమో. ఇది నా చిన్న గెస్. అంతేగాని ఆ దయ్యం గారి తాలూకా బ్యాక్ డ్రాప్ మాత్రం చాలా ఎంగేజింగ్ ఉండాలి. సినిమాకి అదే సోల్ థింగ్ అవుతుంది. అండ్ ఈ దయ్యంగా సంజయ్ దత్ గారిని చూపించిన విధానం క్రేజీగా ఉంది. ఆయన లుక్స్ అండ్ మేక్ ఓవర్ తోనే టెర్రర్ తెప్పించేశారు. నిజంగా ర్యాంప్ లుక్స్ అండ్ ప్రభాస్ అనేది ఈ లుక్ గుర్తుంచుకోండి. ఈ సినిమా వచ్చాక మాట్లాడుకుందాం. థియేటర్ షేక్ అయిపోద్ది. ఇంకా టెక్నికల్ గా టీజర్ ఆల్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కార్తీక్ సినిమాటోగ్రఫీ, తమన్ మ్యూజిక్ డ్యూటీ. యాక్చువల్ గా టీజర్ లో రాజ్యసభ థీమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వస్తుంటే లిరిక్స్ అంత క్లారిటీ లేవు. ఫాస్ట్ పేస్ లో వెళ్ళిపోతుంది. కానీ బీట్ అయితే బాగుంది. అండ్ సీన్స్ కొంచెం అటు ఇటు ఉన్నా ఆ లోటు తెలియకుండా తమన్ డ్యూటీ చేసేస్తాళ్లే, అందులో డౌట్ ఏం లేదు. సాంగ్స్ ఏ చూసుకోవాలి. నాకైతే టీజర్ నుంచి ఒకే ఒక్క మేజర్ కంప్లైంట్, కొన్ని సీజీ షాట్స్ ఇంకా ప్రాపర్ బ్లెండ్ అవ్వాలి. అండ్ ఫైనల్లీ మన డార్లింగ్ గురించి ప్రభాస్ అన్న ఫైట్స్ బాగా చేస్తారు. ఆ కట్అవుట్ ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే రిపీటెడ్ లో సలార్ ఫైట్ చూసినట్టు చూసేస్తారు జనం. ఇవన్నీ పాన్ ఓల్డ్ ఆడియన్స్ కి ఉండే ఒక ఐడియా. కానీ మన హీరోకి వింటేజ్ టైమ్ లో ఎలాంటి కామిక్ సెన్స్ ఉందో మన తెలుగు ఆడియన్స్ కి తప్ప ఎవ్వరికీ తెలియదు. మన తెలుగు హీరోస్ లో చాలా కొద్ది మంది మాత్రమే జెన్యూన్ హ్యూమన్ ని జనరేట్ చేయగలుగుతారు. ఫైట్స్, యాక్షన్, ఎమోషన్ ఇవే కాదు, హ్యూమన్ ని కూడా అదే రేంజ్ లో డెలివర్ చేయగలిగే హీరోలో ప్రభాస్ అన్న ఒకరు. యాక్చువల్ గా కల్కి మూవీలో హ్యూమర్స్ కొంచెం వాడుకున్నారు నాగశ్విన్. కామెడీలో మాస్టర్ చేసిన మారుతి గారైతే ఫుల్ గా వాడేసుకుంటారని అర్థమైంది. నిజంగా మనకి మన వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేశారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కి అయితే ఇది ప్రభాస్ అన్నగారిలో కొత్త యాంగిల్. సో అందుకే ఈ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ప్రాపర్ సెట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. నాకైతే పర్సనల్ గా ప్రభాస్ అన్న కామిక్ సెన్స్ చాలా ఇష్టం. ఎందుకో కొంచెం బుజ్జిగాడి వైపు తీసుకొచ్చింది ఇది. ఇంకా కమెడియన్స్ లో చాలా మంది కాస్టింగ్ ఉన్నారు. కానీ సప్తగిరి కామెడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రభాస్ అన్న ప్లస్ సప్తగిరి కామెడీ చూడాలని ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇంకా మన నిధి పాప, మాలవిక మోహన్, రిద్దిక్ కుమార్ వీళ్ళని కథలో ఎలా వాడుకుంటారో తెలియదు. కానీ ఈ ఒక్క షాట్ మాత్రం దయ్యాలు కూడా టెంప్ట్ అయ్యేలా ఉంది. జస్ట్
హారర్ కామెడీతోనే కాదు క్లీవేజ్ తో హీట్ ఎక్కించేస్తాడేమో మారుతి మావ. ఎనీవేస్ టీజర్ రిలీజ్ అయ్యే ముందు వరకు నాకు ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఈ ఒక్క టీజర్ నా పర్స్పెక్టివ్ ని మార్చేసింది. అండ్ బ్రేక్ డౌన్ వీడియోలోవి ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ మాట్లాడుకుందాం.